నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. అప్సన్ రాజేష్ గారు మనతో అనలిస్ట్ ఉన్నారు. రాజేష్ గారు నమస్కారం సార్. ఒక కీలకమైనటువంటి వార్త బహుశా అందరూ మర్చిపోయి ఉండొచ్చేమో కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం వదలట్ల, వెంటబడుతుంది, సస్పెన్షన్లు చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఈవెన్ కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకు. మనం ఈ టాపిక్ మీద గతంలో కూడా ఒకసారి మాట్లాడాం. ఈరోజు ఒక ప్రధాన పత్రిక ఆంధ్రజ్యోతి హైలైట్ చేసింది ఈ విషయాన్ని. ఆ యువనైతే A1 తిరుపతిలో రెవెన్యూ అధికారి, పోలీస్ ఆఫీసరు, ఓట్ల దొంగలే సహకరించిన సహకార చైర్మన్, ఆయన ఎంటే ఎపిక్ కార్డుల డౌన్లోడ్. సరే, ఇది కాస్త లోపలికి వెళితే డీటెయిల్డ్గా ఉంది. ఇందులో ఇంతమందిని సస్పెండ్ చేసిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏదో వదిలేస్తుందిలే అని అనుకుంటున్న టైంలో ఎందుకు ఆ యువనేత వెంట పడుతుంది? ఆ యువనేతని ఆల్రెడీ ఓ కాన్స్టిట్యున్సీకి ఇన్ఛార్జిగా ప్రకటించారు కాబట్టి ఆ యువనేత భవిష్యత్ ఏంటి? ఇప్పుడు ఆ యువనేతతోనే ఆగుతుందా, ఇంకా కొంత దూరం ఏమన్నా వెళుతుందా? ఇదంతా తిరుపతి బై ఎలక్షన్ నేపథ్యంలో జరిగినటువంటి తతంగ నేపథ్యంలో ఇదంతా ఎలక్షన్ కమిషన్ వెంటాడుతుంది. ఎందుకు ఇంతలా వెంటాడుతుంది? అసలు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పదలుచుకుంటుంది ప్రజలకి వెంటాడి? వాస్తవంగా ఎన్నికల సందర్భంగా జరిగిన అరాచకాల మీద కనుక విచారణ మొదలు పెడితే అకృత్యాలు, అరాచకాలు, అన్యాయాలు, ఎన్నికలను ప్రహసనంగా మార్చటం, వీటి మీద కనుక సరైన లోతైన విచారణ ఎన్నికల సంఘం ప్రతి ఎన్నిక గురించి కనుక తీసుకోగలిగితే చాలామంది రాజకీయ నాయకులు ఎన్నికల రంగంలో కొనసాగటానికి కూడా అనర్హులుగా మిగిలిపోతారు. మనం ఎన్నికలకి సన్నద్ధం అవుతున్న సందర్భంగా గమనించుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ గ్రామాల్లో ఘర్షణలో పడి కేసులు ఉన్నాళ్ళని పిలిచి ముందుగా బైండ్ ఓవర్ చేస్తారు కదా. అవును. మీకు ఇక్కడ నాదొక పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పాలి. 2006 లోకల్ బాడీ ఎలక్షన్ సందర్భంగా మా ఊర్లో ఘర్షణ జరిగింది. నేను అక్యూజ్డ్ నెంబర్ 1 అందులో. మాకు పోలీసులకి జరిగింది ఘర్షణ. పోలీసుల మీద దాడి చేసి కొట్టాము అని చెప్పని మా మీద కేసు. నేను జైలుకి వెళ్ళాను. నాతో పాటు ఇంకొక 32 ఉన్నారు. తర్వాత బెయిల్ తీసుకొని వచ్చాము. 3 సంవత్సరాలు జరిగింది కేసు. చివరగా నేను ఇంకొక ఇద్దరిని అక్యూజ్డ్గా ఖరారు చేస్తూ శిక్ష కూడా విధించారు. ఆ కేసు జరుగుతుండగానే 2009 అక్టోబర్లో ఈ కేసు తీర్పు వచ్చింది. కానీ ఏప్రిల్, మే నెలల్లోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి. సో పోలీసులతో జరుగున్న ఘర్షణ, అది ఎన్నిక సందర్భంగా జరుగున్న ఘర్షణ కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ప్రెస్టేజ్గా తీసుకొని 2009 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నేను ఆ జిల్లాలో కూడా ఎంటర్ కావడానికి వీల్లేదని చెప్పని నన్ను ఎక్స్పెల్ చేశారు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసింది. అంటే ఎలక్షన్ సందర్భంగా కనుక ఘర్షణలో ఇన్వాల్వ్ అయితే అది పోలీస్ డిపార్ట్మెంట్ కఠినంగా వ్యవహరించాలి అనుకుంటే చర్యలు ఇట్లా ఉంటాయి. ఇక్కడ తిరుపతి పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా జరిగిన అరాచకం, ఎన్నికల వ్యవస్థను ఒక అపహాస్యం చేస్తా, ఎన్నికల సంఘానికి ఒక సవాలు విసురుతా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరిగిన తీరు, జరిపించిన తీరు, దాని మీద ఇప్పటివరకు తీసుకున్న చర్యలు చాలా నిదానంగా, ఒక రకంగా నామాత్రపు చర్యలే తీసుకున్నారు. ఇప్పటి వరకు పాత్రదారులనే బాధ్యులుగా చూపిస్తూ వచ్చారు. అసలు సూత్రధారులు ఉండాలి కదా. మనకి నేరం చేసిన వాడికన్నా చేయించిన వాడు ఎక్కువ శిక్షార్హుడు అని చెప్పని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. అదే, ఎవడైతే లబ్ధి పొందుతాడో వాడే ఎక్కువ శిక్షార్హుడు అని అంటారు కదా. అంటే మాస్టర్ మైండ్స్, అసలు కల్ప్రిట్స్ వాళ్ళు. ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ముద్రించే కరెన్సీకి కౌంటర్ఫీట్ కరెన్సీ తయారు చేస్తే అది చాలా పెద్ద నేరం. తెలుగు అనేవాడు నకిలీ స్టాంపులు ముద్రించాడు అని చెప్పని దేశాన్ని కుదిపేసిన కుంభకోణం అది. మరి రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం తను పౌరులకు ఇచ్చే గుర్తింపు కార్డుల్ని దొంగ గుర్తింపు కార్డులు ముద్రిస్తే అది ఇంకెంత పెద్ద నేరం? ఆ 2 నేరాల కన్నా ఇదేం తక్కువ నేరం? అవును కదా. కానీ ఆ నకిలీ కరెన్సీ చలామణి వల్ల ఆర్థిక వ్యవస్థకు ముప్పు. కానీ ఎన్నికల సంఘం ముద్రించే గుర్తింపు కార్డుల్ని దొంగ గుర్తింపు కార్డులు ముద్రించి వాటి ద్వారా దొంగ ఓట్లేసి ఎన్నికల ఫలితాలను తారుమారు చేసి నెగ్గాల్సిన వాళ్ళని ఓడించి ఓడాల్సిన వాళ్ళని నెగ్గిస్తే అది అంటే పాలనా వ్యవస్థకే
పెను సవాల్గా మారుతుంది. మీరు ప్రజాస్వామ్యానికి పెను సవాల్ అంటారేమో, ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది లేదు ఒక బ్రహ్మ పదార్థం, దాన్ని వదిలేయండి అని అందాం అనుకుంటున్నాను నేను. పాలనా వ్యవస్థ పాలనా వ్యవస్థకు అన్నారు. కరెక్ట్. పాలనా వ్యవస్థకే పెను సవాల్ అది, Exactly. పెను ముప్పు. ఇటువంటి దుస్సాహసానికి చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు ఒడిగట్టారు. వాళ్ళకి అధికారంలో ఉన్న అధికారులు సహకరించారు, అధికార బాధ్యతల్లో ఉన్న అధికారులు సహకరించారు. ఆ సహకరించినందుకు కొంచెం లేటుగానైనా సరే ఎలక్షన్ కమిషను ఒక్కొక్కరిని గుర్తిస్తూ వాళ్ళని సస్పెండ్ చేసుకుంటూ వస్తుంది. నా ఉద్దేశం అయితే సస్పెన్షన్ చాలా చిన్న శిక్ష, వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలి. శాశ్వతంగా మరొకసారి వాళ్ళకి ఆ అధికార విధులు చేపట్టే ఆస్కారం లేకుండా వాళ్ళ ఉద్యోగాల నుంచి తొలగించాలి. అతి పెద్ద నేరం. ఇవాళ భారత రాజ్యాంగానికి, చట్టానికి, ప్రజాస్వామ్యానికి సవాలు విసిరారు ఈ ప్రబుద్ధులు. సరే వీళ్ళు చేశారు, ఎవరి కోసం చేశారు వీళ్ళు? ఇవాళ ఆ గిరీష్ ఐఏఎస్ ఉన్నాడు, అతను ఈఆర్ఓగా ఉంటే అతని లాగిన్ ఐడి చంద్రమౌళేశ్వర రెడ్డి అని చెప్పని ఆ తిరుపతి డిప్యూటీ మున్సిపల్ కమిషనర్గా పనిచేసిన అతను ఈఆర్ఓగా వ్యవహరించి ఆ లాగిన్ ఐడిని మిస్యూజ్ చేశాడు అని చెప్పని అంటున్నారు. మిస్యూజ్ చేశాడు. ఆ డేటా ఎవరికి షేర్ చేసింది? ఇతను లాగిన్ ఐడి మిస్యూజ్ చేశాడు, ఆ డేటా ఎవరికో షేర్ చేశాడు కదా. ఎవరికి? ఇప్పటి వరకు అసలు ఆ దిశగా ఎందుకు విచారం జరగట్లా? ఎవరు ఆదేశిస్తే ఈ చర్యలు కొడిగట్టారు వీళ్ళు? అసలు ఆ లాగిన్ ఐడి డేటా షేరింగ్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకున్న ఓటర్ ఐడీల స్థానంలో నకిలీ ఓటర్ ఐడీలు ముద్రించింది ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎవరి ఆధ్వర్యంలో నకిలీ ఓటర్ ఐడీలు ముద్రించారు? ఆ నకిలీ ఓటర్లని ఆ లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళని సరఫరా చేసింది ఎవరు? ఇదంతా ఒక చైన్, అసలు ఒక పెద్ద నెక్సెస్ కదా ఇది. నెట్వర్క్ జరిగింది. ఇవాళ తిరుపతి పార్లమెంటులో వైసీపీ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురుమూర్తి అల్టిమేట్ బెనిఫిషరీ. ఇవాళ ఒక ప్రహసనంగా మారిన ఎన్నికలో నెగ్గినతను. అవును. ఇవాళ బోమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ జిల్లా మంత్రి. వీళ్ళందరి ఆదేశాలు ఆశీస్సులు లేకుండానే అధికారులు ఇటువంటి కార్యక్రమాలు చేపట్టారా? ఈరోజు స్పష్టమవుతుంది ఏంటి? బోమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ రెడ్డి, ఆయనేనా యువనేత? అతను అని చెప్పని తిరుపతి ఎవరిని అడిగినా చెప్తున్నారు. అతని ఆధ్వర్యంలోనే రీసెంట్గా జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కూడా 5వ తరగతాళ్ళు, 3వ తరగతాళ్ళు, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నిల్లున్నాళ్ళని కూడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లుగా నమోదయ్యారు. అయినా సరే ఎన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా ఎలక్షన్ కమిషన్ కూడా అటువంటి ఓటర్లని ఎందుకు ఓటు వేయటానికి అనుమతించారు? ఇవాళ ఎన్నికని ఒకళ్ళు అపహాస్యం పాలు చేస్తున్నారు. ఇది వాస్తవాలని చెప్పని ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకొస్తున్నారు ప్రతిపక్ష పార్టీలు. అసలు ప్రజా జీవితంలో పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా మొత్తం వాళ్ళు వాళ్ళ కుటుంబాలను కూడా డిస్క్వాలిఫై చేయాలి కదా. మరి ఇప్పుడు కఠిన చర్యల దిశగా ఇప్పటి వరకు ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఉపేక్షిస్తూ వస్తుంది? ఇప్పుడు రేపు కొంతమంది అధికారుల్ని సస్పెన్షన్లు మాత్రం ఎందుకు చేస్తున్నారు? క్రిమినల్ కేసులు ఎందుకు నమోదు చేయటం లేదు? ఇవాళ నకిలీ కరెన్సీ ముద్రిస్తే జస్ట్ ఒక నోటీస్ ఇచ్చి చూరుకుంటారా? నకిలీ ఓటర్ ఐడీలు ముద్రించడానికి సహకరించిన అధికారిని సస్పెన్షన్కి పరిమితం చేయటం ఏంటి? ఎందుకు వాళ్ళని జైల్లో పెట్టట్లా? ఇప్పుడు అసలు ఈ చర్యలకి ఆదేశించిన, ప్రోత్సహించిన అల్టిమేట్ లబ్ధిదారులైన రాజకీయ నాయకుల మీద ఇప్పటివరకు కేసులు ఎందుకు నమోదు చేయాల? అంటే ఆ మాత్రం కూపీ లాగలేనంత నిస్సహాయ స్థితిలో విచారణ సంస్థలు ఉన్నాయా? రైట్. ఇక్కడ మనం మాట్లాడుకునే అంశానికి వద్దాం. ఇక్కడ ఆ యువనేత మనం చెప్పుకున్నట్టు అభినయ్ రెడ్డి, భూమన అభినయ్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు భూమన అభినయ్ రెడ్డి తేటతెల్లం అయిపోయింది కాబట్టి ఎవరు చేశారు అనేది ఆయన్నే తిరుపతి ఇన్ఛార్జిగా వైసీపీ ప్రకటించింది కదా. రేపు ఆయనే కంటెస్ట్ చేసే అవకాశం ఉందేమో కదా. రేపు ఎలక్షన్ కోడ్ వస్తే ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది? అనర్హుడిగా ప్రకటిస్తుందా? అక్కడ వరకు వెళ్ళే ఖచ్చితమైన చర్యలు తీసుకొని తీరాలి. ఎందుకంటున్నానంటే ఈరోజు ఇటువంటి వాళ్ళని గనక చిన్న చిన్న చర్యలతోటి ఉపేక్షించి వదిలేసేస్తే రేపటి రోజున అసలు ఈవీఎంలే దొంగ తీసుకొచ్చి పెట్టేస్తారు అక్కడ. ఇవాళ ప్రభుత్వ సర్వర్లోకి, ఎలక్షన్ కమిషన్ సర్వర్లోకి వెళ్ళి ఆ ఈఆర్ఓ లాగిన్ ఐడి మిస్యూజ్ చేసి ఓటర్లని
ఓటర్లకు సంబంధించిన డేటా డౌన్లోడ్ చేసుకొని వాళ్ళ ఎపిక్ కార్డ్స్ స్థానంలో దొంగ ఎపిక్ కార్డ్స్ ముద్రించి దొంగ ఓటర్ని తరలించి అంటే ఎంత సామర్థ్యం, ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎంత ఆర్థిక వనరులు ఉంటే ఇవన్నీ సాధ్యపడతాయి? అవును కదా. 35,000 మందిని తరలించడం అని అంటే మనం ఒక కుటుంబం ఒక ఊరికి వెళ్ళాలంటే ఒక 5గురు ప్రయాణం చేయాలంటేనే 100 ఆలోచిస్తాం మనం. ఖర్చులు ఎంత అవుతాయి, వెహికల్ టికెట్లు ఇవన్నీ 100 ఆలోచిస్తాం మనం. 35,000 మందిని తరలించారు. 35,000 మందిని తరలించారు సరే, 35,000 మంది దొంగ ఓట్లు నమోదు చేస్తూ ఉంటుంటే అక్కడ ఎన్నికల విధుల్లో ఉన్న ఈ పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు ఇంతమంది అంత నిద్రాణంగా ఎట్లా ఉన్నారు? రైట్, ఓకే, నిద్రాణంగా ఉన్నారు, సస్పెండ్ చేయాలి, డెఫినెట్గా ఇవి ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి జరగాల్సినవే. కానీ క్రమక్రమంగా ఎలక్షన్ కమిషన్, నేను ముందే అన్నట్టు కలెక్టర్ దగ్గర నుంచి తహసీల్దార్ వరకు సస్పెండ్ చేసుకుంటూ ఇప్పుడు ఈ యువనేత వరకు వస్తుంది అని అంటే నాకు ఒక అనుమానం వస్తుంది ఇక్కడ. ఒకటి, ఎంత లేదన్నా కేంద్ర వ్యవస్థలన్నీ కేంద్ర ప్రభుత్వ అధికార దీంట్లో ఉంటాయి అని అనడంలో సహజంగా అది డెఫినెట్గా మాట్లాడుకునేదే, ఎంత లేదన్నా. సో ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో కలిసి బీజేపీ అధిష్టానం పొత్తులో ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాలనుకుంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తులో వెళ్ళడాన్ని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. ఈ చాలామంది వ్యతిరేకించడం అని అంటే బీజేపీలతో వెళితే నష్టం జరుగుతుంది, బీజేపీ అన్యాయం చేసింది రాష్ట్రానికి, ఇలా మాట్లాడుతూ వస్తున్నారు. కాబట్టి బీజేపీతో వెళితే ఏం జరుగుతుందో ఇలాంటి దాన్ని ఒక ఉదాహరణగా చెప్పొచ్చేమో కదా. ఇలాంటి పరిస్థితిని ఒకటి వాస్తవం ఏంటి అంటే తెలుగుదేశం పార్టీ బీజేపీ తోటి సైజ్ కుదుర్చుకుంటే చర్యలు తీసుకుంటాము, తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో ఎడం పాటిస్తే మేము చర్యలు తీసుకోము అని అంటే అది మొట్టమొదట ఆ పాలకుల నైతికతకు సంబంధించి స్పష్టం అయ్యింది కదా సార్. అది ఆ పాలకుల నైతికతకు సంబంధించిన అంశం. ఇవాళ చర్యలు కూడా ఎలా ఉండాలి అని అంటే లాలూ ప్రసాద్ యాదవ్ గారు అరెస్ట్ అయ్యారు కాబట్టి, ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఆయన సతీమణిని తీసుకెళ్లి పదవిలో కూర్చోబెడితే ఆయన అక్రమ సంపాదనకు పాల్పడితే ఆ అక్రమ సంపాదనలో భాగస్వామ్యం కుటుంబ సభ్యులకు దక్కట్లేదా? ఇవాళ ఆయన నేరస్తుడు, కుటుంబ సభ్యులు పునీతులైపోతారా? ఇది కాదు. ఈ అభినయ్ రెడ్డి ఈ నేరానికి పాల్పడగలిగాడు అని అంటే అతని తండ్రికున్న అధికారం, అతనికున్న హోదా చూసే, అతని ఎమ్మెల్యే, అతనికి స్థానికంగా ఉన్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ కొడుకులు ఈ రకంగా చలమణవుతున్నారు. ఇటువంటి సందర్భంలో ఏ అధికారాన్ని చూసుకొని, ఏ హోదాలు చూసుకొని ఇవాళ ప్రజలు కల్పించిన అవకాశాన్ని అడ్డు పెట్టుకొని ఇటువంటి అకృత్యాలకు వీళ్ళు పాల్పడుతున్నారో శాశ్వతంగా అటువంటి అధికారం దక్కనివ్వకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా వాళ్ళ కుటుంబాల మొత్తాన్ని కూడా బార్ చేయాలి. కరెక్టే సార్, మీరు డిమాండ్ లేకపోతే మీరు మాట్లాడుతున్న ఎగ్జాక్ట్లీ కరెక్ట్. నైతికంగా నేనేమంటున్నానంటే ఈ పొత్తు వద్దు బీజేపీతో అంటున్న వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు బీజేపీ కలుస్తుంటే ఇలాంటి ఒక స్టెప్ పడుతుంటే ఇక మీదట అన్నీ ఇలాంటి స్టెప్సే పడతాయి అని ఒక సంకేతం ఇచ్చినట్టు అవుతుందేమో కదా అని అంటున్నాను నేను. మేబీ ఇప్పుడు ఏ కారణం అంటే నేనేమంటున్నానంటే నేనేం ఆశిస్తానంటే తెలుగుదేశం బీజేపీ కలుస్తాయా కలవ్వా అవన్నీ నాకు ఇర్రెలవెంట్. నాకు వ్యవస్థలు సక్రమంగా పనిచేస్తాయి. ఎగ్జాక్ట్లీ, వ్యవస్థ సక్రమంగా పనిచేస్తాయి అనడానికి ఇది సంకేతం. ఎందుకంటే ఇప్పుడు ఇందాక నేను నా ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, దాన్ని ఎక్స్టెండ్ చేసి చెప్తా మీకు. 2019 అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఆ అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయిన సందర్భంగా ఒక అభ్యర్థికి కౌంటింగ్ ఏజెంట్గా నేను వెళ్ళాలి. నా కేసు 2009లోనే డిస్పోజ్ అయిపోయింది. నాకు ఫైన్ వేశారు, శిక్ష పడింది, ఫైన్ వేశారు, కట్టేశాం. అయినా సరే ఎలక్షన్లప్పుడు నమోదైన కేసులో నాకు శిక్ష పడింది కాబట్టి 2019లో కౌంటింగ్ ఏజెంట్గా వెళ్ళటానికి నాకు పోలీస్ క్లియరెన్స్ ఇవ్వాల. మరి ఒక గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ స్థాయిలో జరిగిన ఒక ఘర్షణకే అంత కఠినంగా పోలీస్ డిపార్ట్మెంట్ వ్యవహరిస్తున్నప్పుడు ఒక పార్లమెంట్ ఎన్నిక సందర్భంగా ఎన్నికను ప్రహసనంగా మార్చిన ఇటువంటి నాయకులను అసలు పోటీ చేయనివ్వచ్చా? అధికారులు బలిపశువులుగా మారుతున్నారు ఆ ఆదేశాలు పాటించినందుకు. వీళ్ళకి ఎందుకు ఎక్స్క్యూజ్ చేయాలి? శాశ్వతంగా ఇటువంటి ప్రాక్టీసెస్కి పాల్పడ్డ ముఖ్యంగా ఈ యువతకి మేము రేపు రోజున భవిష్యత్తు నాయకులుగా ఎమర్జ్ అవ్వాలి అని ఆశపడుతున్న వాళ్ళు
ఏ అడ్డదారి తొక్కినా మాకు నడిచిపోద్దులే అనుకునే భావనలో ఉన్న వాళ్ళకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇటువంటి వాళ్ళందరికీ ఒక గుణపాఠం చెప్పాలి అని అంటే, ఒక్కడిని ఒక 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఎన్నికల్లో పోటీ చేయకుండా డిస్క్వాలిఫై చేస్తే అప్పుడు మిగిలిన వాళ్ళకు కూడా తప్పటడుగులేస్తే ఇటువంటి పరిస్థితులు పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పని ఒక జ్ఞానం నేర్పినట్టు అవుద్ది, గుణపాఠం నేర్పినట్టు అవుద్ది. రైట్ రైట్ సార్, థ్యాంక్ యూ.